ఈ మధ్యన చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికోసం అశోక్ నగర్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అయితే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చేరే ముందు ఆ ఇన్స్టిట్యూట్లో ఒక 10 రకాల ప్రశ్నలు మీరు అడగండి. వాళ్ళు చెప్పేది వినడం మాత్రమే కాకుండా పేరెంట్స్ కూడా 10 క్వశ్చన్స్ అడగండి. ఏంటా 10 క్వశ్చన్స్? అన్నిటికన్నా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆ ఇన్స్టిట్యూట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అందిస్తున్నప్పుడు కేవలం ఒక అకాడమీగా ఉందా, ఆర్ ఆ కాలేజ్ యూనివర్సిటీ అఫిలియేషన్ కలిగి ఉందా? ఈ ప్రశ్న అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే అఫిలియేషన్ ఉన్న కాలేజీలో చదివితే డిగ్రీ చట్టబద్ధంగా గుర్తింపు ఉంటుంది. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఇగ్నో లాంటి యూనివర్సిటీస్ తోటి అసోసియేట్ అయ్యి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీకు సర్టిఫికేట్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. అఫిలియేషన్ ఉన్న కాలేజ్ అయి ఉండాలి. మీరు ఏ స్టేట్లో అయితే చదువుతున్నారో ఆ స్టేట్కి సంబంధించి, అంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నారు, అప్పుడు ఏ ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి డిగ్రీ కాలేజ్, లేకపోతే నాగార్జున యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు అనుకోండి, మీ కాలేజ్ కంపల్సరీగా ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. సో ఈ అఫిలియేషన్ ఉన్న కాలేజీలో చదివితే డిగ్రీ చట్టబద్ధంగా గుర్తింపు ఉంటుంది, యూజీసీ గుర్తింపు ఉంటుంది, ఇంటర్నేషనల్గా గుర్తింపు ఉంటుంది. భవిష్యత్తులో ఉద్యోగాలు అనేవి కేవలం ఈ రికగ్నైజ్డ్ అఫిలియేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. యూపీఎస్సీ ఎగ్జామ్కే కాకుండా ఏపీపీఎస్సీ రాయాలన్నా, లేకపోతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలన్నా, ఇతర హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా ఈ రికగ్నైజ్డ్ అఫిలియేషన్ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. రెండో క్వశ్చన్ మీరు అడగాల్సినటువంటిది ఏంటంటే, కాలేజ్ అండ్ హాస్టల్ ఒకే క్యాంపస్లో ఉన్నాయా, వేరు వేరు బిల్డింగుల్లో ఉన్నాయా? ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చదివే అభ్యర్థి అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయడం అంటే 17-18 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. 17-18 ఇయర్స్ అనేది ఒక పీక్ ఆఫ్ టీనేజ్. సో ఈ పీక్ ఆఫ్ టీనేజ్లో అనేక రకాల ఆకర్షణలకు గురి అయ్యేటటువంటి అవకాశం పిల్లలకి ఉంటుంది. కాబట్టి డిగ్రీ చదివేటటువంటి ఇన్స్టిట్యూట్ ఒక క్యాంపస్లోనూ, హాస్టల్ వేరే క్యాంపస్లోనూ ఉంటే మధ్యలో ఈ ప్రయాణంలో ఈ 2-3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాల ప్రయాణంలో స్టూడెంట్ డైవర్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకే క్యాంపస్లో ఉంటే మీ ప్రయాణ సమయం తగ్గుతుంది, అలాగే విద్యార్థులకు ఎక్కువ స్టడీ టైం ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. మధ్యలో వచ్చేటటువంటి జర్నీస్ విషయంలో అభ్యర్థులు, స్టూడెంట్స్, పిల్లలు ఎటువంటి డీవియేషన్స్కి గురవకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇది రెండు. అంటే మీకు 21st సెంచరీలో మాత్రమే ఇటువంటి సదుపాయం ఉంది అని నేనైతే చెప్పట్లేదు. చాలా కాలేజీల్లో ఉంటుంది ఇటువంటి సదుపాయం. కాలేజ్ ఏ క్యాంపస్లో ఉంటుందో హాస్టల్ కూడా అదే క్యాంపస్లో ఉండాలి. ఇప్పుడు మీకు ఒకే బిల్డింగ్లో 2nd ఫ్లోర్లోనూ 3rd ఫ్లోర్లోనూ హాస్టల్స్ ఉండాలి. గ్రౌండ్ ఫ్లోర్లో లేకపోతే 1st ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉండాలి. అప్పుడు స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా స్టడీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎక్కువ స్టడీ టైం దొరుకుతుంది, సురక్షితంగా ఉండగలుగుతారు. తర్వాత ఇక మూడో ప్రశ్న ఏంటి, హాస్టల్లో ఉండేటటువంటి భోజనం ఆరోగ్యకరంగా ఉంటుందా లేదా చూసుకోవాలి. ఆ క్వశ్చన్ అడగండి. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే, ఇన్స్టిట్యూట్ ఒక బిల్డింగ్లో ఉంటుంది, హాస్టల్ వేరే బిల్డింగ్లో ఉంటుంది, వాళ్ళు ఎలా పెడితే వాళ్ళు తినాలి అట్లనే. కానీ ఏం చేయాలి, మనకి ఉండేటటువంటి రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్తో కూడినటువంటిది. కనీసం డిగ్రీ 3 ఇయర్స్ పాటు ప్లస్ ఇంకో 1 ఇయర్ పాటు 4 సంవత్సరాల పాటు ప్రిపేర్ అవ్వాలి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ కావాలి. ఈ 4 సంవత్సరాల పాటు పిల్లాడు లేకపోతే అమ్మాయి ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉంటేనే చదువు ఏదైనా సరే సాగుతుంది. లేకపోతే ఆ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి రకరకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే, వేరే హాస్టల్లో ఉండడం వల్ల బయట నుంచి ఫుడ్ తెచ్చుకుని తినే అవకాశాలు పెరుగుతాయి. అలా బయట నుంచి ఫుడ్ తెచ్చుకునే అవకాశాలు ఉండకూడదు. మంచి ఆరోగ్యం, కాన్సన్ట్రేషన్ మరియు కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఫుడ్ లేకపోతే చదువు మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు సపోజ్ మన కేపీఐఎస్ కాలేజీలో ఒకే బిల్డింగ్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి, తర్వాత హాస్టల్ ఉంటుంది, అదే బిల్డింగ్లో మీకు ఈవెన్ మెస్ కూడా ఉంటుంది. అండ్ వీ విల్ నాట్ అలౌ ఎనీ అవుట్ సైడ్ ఫుడ్ ఇన్సైడ్ ది కాలేజ్. అంటే కాలేజ్ క్యాంపస్లోకి, హాస్టల్ క్యాంపస్లోకి అవుట్ సైడ్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. ఇది ఒక మిలిటరీ గ్రేడ్ ఫుడ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈసారి. ఒక స్పెసిఫిక్ మెనూ ఉంటుంది. అండ్ ఈ మెనూ ప్రకారం మాత్రమే స్టూడెంట్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్గా ఒకే విధమైనటువంటి ఆహారాన్ని అందించడం. మొత్తం 7 రోజులకి 7 రకాలైనటువంటి మెనూ ఉంటుంది. సో దానివల్ల డైవర్సిటీ కూడా, ఫుడ్ డైవర్సిటీ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఆరోగ్యకరంగా స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్ ఆరోగ్యంతో పాటు మంచి చదువుకు కూడా అవకాశం ఏర్పడుతుంది.
సో మీరు కేవలం అభ్యర్థి ఒక బిల్డింగ్ యొక్క ఆకర్షణ మాత్రమే కాకుండా స్టూడెంట్ ఆరోగ్యకరంగా కూడా ఉండడం అనేటటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది. నాలుగో క్వశ్చన్ ఏం అడగాలి, విద్యార్థుల్ని తమ వయసుతో సమానంగా ఉన్నటువంటి పీర్ గ్రూప్స్తో ఉంచుతున్నారా, లేక సీనియర్స్తోనో జూనియర్స్తోనో కలిపేస్తున్నారా, ఇది చూడండి. ఎందుకంటే చాలా ఈ మధ్య వచ్చినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏం జరుగుతుందనంటే, ఇందాక చెప్పినట్టుగా ఇన్స్టిట్యూట్ ఒక బిల్డింగ్లో ఉంటుంది, హాస్టల్ ఇంకో బిల్డింగ్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ స్టూడెంట్స్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్ సరైన పీర్ గ్రూప్తో పాటు ఉండట్లేదు, హెల్దీ కాంపిటీషన్ ఉండదు. దానివల్ల ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసేసుకుని 3-4 అటెంప్ట్ ఇచ్చేసి 6-8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళతో కలిసి ఉండేటటువంటి హాస్టల్స్లో, బయట హాస్టల్స్లో పెడుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి మోటివేషన్ పోతుంది. వాళ్ళకి సీనియర్స్ ఉంటారు కదా, సీనియర్స్ తోటి వీళ్ళు తమ నాలెడ్జ్ని కంపేర్ చేసుకుంటారు. ఈ కంపారిజన్లో ఒక డిప్రెషన్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల మోటివేషన్, ప్రిపరేషన్ తగ్గుతుంది. కాబట్టి కంపల్సరీగా పీర్ గ్రూప్తో పాటు ఉండే విధంగా చూడండి. అంటే మీ హాస్టల్లో, మీ పిల్లలు ఉండేటటువంటి హాస్టల్లో వాళ్ళకి సమానమైన వయసులో ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు చదివేవాళ్ళు ఉండాలి. అంతే తప్ప 4 అటెంప్ట్లు ఇచ్చేసిన వాళ్ళు, లేకపోతే 7-8 సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉంటున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ అటెంప్ట్స్ అయిపోయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో పాటు ఉంటే టోటల్గా మోటివేషన్ దెబ్బతింటుంది. సో కాబట్టి ఒకే హాస్టల్లో, ఒకే బిల్డింగ్లో క్లాస్ రూమ్స్ అవన్నీ ఉంటే కనుక వయసుల వారీగా, క్లాసుల వారీగా పీర్ గ్రూప్స్ ఏర్పడతాయి. ఇక 5వది ఏంటి అంటే, ఒక మంచి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఎకోసిస్టమ్ అనేది ఉండడానికి కావాల్సినటువంటి 5వ రిక్వైర్మెంట్ ఏంటంటే, కాలేజీలో ప్లే గ్రౌండ్ ఉందా లేదా చూడాలి. అంటే ప్లే గ్రౌండ్ ఎందుకు, స్పోర్ట్స్ వలన స్ట్రెస్ తగ్గుతుంది, డోపమైన్ రిలీజ్ పెరుగుతుంది. అంటే ప్రతి టీనేజ్ పిల్లలకి కంపల్సరీగా ఒక డోపమైన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే మైండ్లో వచ్చేటటువంటి మార్పులకి ఒక సాటిస్ఫాక్షన్ కోరుకుంటారు, తమలో ఉన్నటువంటి ఒక హీరోయిక్ నేచర్ని బయట పెట్టాలని కోరుకుంటుంటారు. ఇది ఒక హెల్దీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే దానికి కావాల్సినటువంటి ఒక ప్రాపర్ సెటప్ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే స్పోర్ట్స్ ఆడడం జరుగుతుందో స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల డోపమైన్ రిలీజ్కి సహాయపడుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ వల్ల మెంటల్ హెల్త్, ఫోకస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కాలేజ్కి ప్లే గ్రౌండ్ కంపల్సరీగా ఉండాలి. ఇక 6వ క్వశ్చన్ ఏంటంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇది స్టూడెంట్స్కి నచ్చకపోవచ్చు. ఏంటి ఈ క్వశ్చన్, కాలేజీలో మొబైల్ ఫోన్లు అనుమతిస్తారా, అనుమతించరా? డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చదివేటటువంటి స్టూడెంట్స్కి కాలేజీలో మొబైల్ ఫోన్లు ఉండడం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతిరుగుతుంది. సోషల్ మీడియా చూస్తారు, గేమ్స్ చూస్తారు, యాప్ నోటిఫికేషన్లు వస్తుంటాయి, మరియు అనవసరమైన కాల్స్ వస్తుంటాయి. దీనివల్ల ఈ చదువు మీద దృష్టి తగ్గుతుంది. డిసిప్లిన్ ఉండాలి, సమాన అధ్యయన వాతావరణం ఉండాలి, మరియు విద్యా ఫలితాలు మెరుగుపరిచేందుకు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలి. అంటే పూర్తిగా నిషేధించక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ కేపీ కాలేజీలో అయితే వారానికి ఒకసారి పేరెంట్స్తో మాట్లాడడానికి మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉంచుతాం. ప్రతిరోజు ఈవినింగ్ ఒక అరగంట పాటు పేరెంట్స్తో మాట్లాడడానికి మొబైల్ ఫోన్స్ ఇస్తాం. ఇది స్మార్ట్ ఫోన్స్ అయి ఉండక్కర్లేదు, జస్ట్ అనలాగ్ ఫోన్ ఉంటే చాలు. కాబట్టి కాలేజీలో ఒక హెల్దీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మొబైల్ ఫోన్ నిషేధం అనేది కంపల్సరీగా చేస్తున్నాం. ఎందుకంటే 1997 ఆంధ్రప్రదేశ్ విద్యా నియమాల ప్రకారం 1997లోనే చట్టం చేశారు. ఇన్స్టిట్యూట్స్లో, కాలేజీల్లో, లేకపోతే స్కూళ్ళల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు అని చెప్పి. అది ఎవరో జనరల్గా ఇంప్లిమెంట్ చేయరు. బట్ 21st సెంచరీ కేపీ కాలేజీలు మాత్రం అమలు చేస్తున్నాం. ఈ 7వ పాయింట్ ఏంటంటే, ఫ్యాకల్టీలో అనుభవజ్ఞులైన టీచర్లు, యూపీఎస్సీ మెయిన్స్ అనుభవం ఉన్నటువంటి మెంటార్లు ఉన్నారా లేదా అడగండి. సో ఎందుకనంటే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే కాన్సెప్ట్ నేర్పుతారు, అంటే సీనియారిటీ ఉన్నటువంటి ఫ్యాకల్టీ. అలాగే యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఒక 2-3 సార్లు మెయిన్స్ రాసి కనీసం 1-2 సార్లు ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే వీళ్ళ మెంటార్స్ అంటాం. వీళ్ళకి ఎగ్జామ్ అప్రోచ్ తెలుస్తుంది, కాంటెంపరీ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది. సో సీనియర్స్ ఇచ్చే కాన్సెప్ట్స్ని, అలాగే ఈ ఎగ్జామ్ రాసినటువంటి మెంటార్స్ ఇచ్చేటటువంటి ఎగ్జామ్ అప్రోచ్ని రెండు కలిపితే ప్రిపరేషన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ రెండింటి కేపీ 21st సెంచరీ కాలేజీలో అందిస్తున్నాం. ఇప్పుడు కేపీ 21st సెంచరీ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో తను, ఆ అమ్మాయి 2025 మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళింది. మెయిన్స్ ఎగ్జామ్ రాసి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళింది అటువంటి. సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు 21st సెంచరీలో ఫ్యాకల్టీగా ఉన్నారు, అదేవిధంగా మెంటార్లుగా ఉన్నారు, అండ్ ప్రిన్సిపల్ కూడా వాళ్ళే. కాబట్టి ఓవరాల్గా ప్రిపరేషన్లో ఒక ప్రొఫెషనలిజం అనేది ఉంటుంది. ఇక 8వ క్వశ్చన్, యూపీఎస్సీ మెయిన్స్ రాసినటువంటి మెంటార్లు విద్యార్థులకి వ్యక్తిగత మార్గదర్శనం ఇస్తున్నారా లేదా అని అడగండి. మెయిన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు
ఎప్పుడైతే మెంటార్లుగా ఉంటారో ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ, టైం మేనేజ్మెంట్, తర్వాత ప్రిలిమ్స్లో మీకు అనుసరించాల్సినటువంటి టెక్నిక్స్, టిప్స్, ఎలిమినేషన్ పద్ధతులు, వీటన్నిటి మీద వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ప్రాక్టికల్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. 9వ ప్రశ్న, బ్యూరోక్రాట్లతోటి ఇంటరాక్షన్ చేసేటటువంటి అవకాశం ఉందా లేదా? బ్యూరోక్రాట్స్ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే సివిల్ సర్వీసెస్ పై రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్ వస్తుంది, మోటివేషన్ మరియు క్లారిటీ పెరుగుతాయి. అంతేకాకుండా సపోజ్ KP 21st సెంచరీ కాలేజీలో యంగ్ అంటే రీసెంట్గా ఎవరైతే 21st సెంచరీ నుంచి ర్యాంకులు తెచ్చుకుని సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారితో ఇంటరాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో ఆ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. వీళ్ళు తమ ఎక్స్పీరియన్సెస్ని, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్సెస్ తెలియజేస్తారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అనేవి ఫండమెంటల్గా మీకు ఎథిక్స్ కేస్ స్టడీస్ మీద ఆన్సర్స్ రాసేటప్పుడు ఉపయోగపడతాయి. ఇక 10వ ప్రశ్న ఏంటంటే, మీ కాలేజీలో ఏదైతే మీరు జాయిన్ అయ్యేటటువంటి డిగ్రీ+IAS కాలేజ్ ఉంటుందో అక్కడ పీరియాడికల్ టెస్టులు, మెంటర్షిప్ మరియు ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఉందా? రెగ్యులర్ టెస్టులు ప్రిపరేషన్ లెవెల్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. అట్లీస్ట్ అంటే ప్రతి శనివారం రోజు పీరియాడికల్గా టెస్టులు ఉండాలి. టెస్టులు పెట్టిన తర్వాత దాని మీద ఫీడ్బ్యాక్ ఉండాలి. అండ్ అంతేకాకుండా ఒక మిస్టేక్స్ ఏ విధంగా చేసావో ఆ మిస్టేక్స్కి సంబంధించినటువంటి ఒక నోట్బుక్ తయారు చేసుకోవాలి. అండ్ ఆ మిస్టేక్స్ మీద సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇవన్నీ ఉండడం వల్ల మన ప్రిపరేషన్ అనేది సమర్థవంతంగా ఉంటుంది. సో ఈ 10 ప్రశ్నలతో పాటు అదనంగా ఇంకొక బోనస్గా ఇంకో 2 క్వశ్చన్లు కూడా చెప్తాను. 11వ ప్రశ్న ఏంటంటే, చైర్మన్ మరియు డైరెక్టర్లతోటి వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే మేనేజ్మెంట్ అప్రోచబుల్గా ఉండాలి స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా. ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి, వాళ్ళకు వచ్చేటటువంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి, సందేహాలు నివృత్తి చేయడానికి, కరెంట్ అఫైర్స్లో వస్తున్నటువంటి ట్రెండ్స్ని అర్థం చేసుకోవడానికి చైర్మన్ అండ్ డైరెక్టర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండాలి. దీనివల్ల అకాడమిక్ సపోర్ట్ పెరుగుతుంది. అండ్ అలాగే నాన్ అకాడమిక్ కోకరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఏ విధంగా పిల్లలు ఫోకస్ చేస్తున్నారనే విషయం మీద ఒక అవగాహన మేనేజ్మెంట్కి కూడా ఉంటుంది. ఉదాహరణకి ప్రతి వారం నేను స్టూడెంట్స్ డిగ్రీ+IAS చదివేటటువంటి స్టూడెంట్స్ తోటి అనుసంధానం అనే ఒక కార్యక్రమం పెడతాను. దీనివల్ల స్టూడెంట్స్కి అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్కి మధ్య ఉండేటటువంటి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పడుతుంది. దీంతోపాటు జిజ్ఞాస అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటాను. వ్యక్తిగతంగా నా గైడెన్స్లోనే ఈ జిజ్ఞాస అనే కార్యక్రమం ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటుంది అందరు డిగ్రీ+IAS స్టూడెంట్స్ తోటి. ఈ జిజ్ఞాస అనే కార్యక్రమంలో ఏం చేస్తామంటే, ఆ వారంలో ప్రతి వారం వచ్చేటటువంటి ఒక కరెంట్ ఇష్యూని తీసుకుని ఆ కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి పూర్వపరాలన్నీ నేను డిస్కస్ చేసి ఆ తర్వాత స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా కోన్ బనేగా KP ఛాంప్ అనే ఒక క్విజ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తాను. వ్యక్తిగతంగా నేనే క్విజ్ మాస్టర్గా ఉంటూ ప్రతి సెషన్లోనూ ఒక 4 స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళు కరెంట్ అఫైర్స్ మీద, తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి విషయాల మీద ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందో అలాంటి క్వశ్చన్స్ని ఈ క్విజ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి చైర్మన్ తోటి అలాగే ఇతర డైరెక్టర్లతోటి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి డైరెక్ట్ అవకాశం ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. ఇక మరొక బోనస్ క్వశ్చన్, ఇంకోటి 12th క్వశ్చన్ ఏంటంటే, డిగ్రీ+IAS ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఎకోసిస్టమ్ ఎలా ఉండాలి? ఎకోసిస్టమ్ అంటే ఆ మంచి చక్కటి చదువుకునే వాతావరణం ఎలా ఉండాలి? డిగ్రీ+IAS ఇంటిగ్రేటెడ్ కాలేజీలో నాణ్యమైన డిగ్రీ విద్య ఉండాలి. ప్రతిరోజు UPSC ట్రైనింగ్ ఉండాలి. ఇప్పుడు KP 21st సెంచరీ కాలేజీలో 70% UPSC క్లాసెస్ చెప్తే 30% డిగ్రీ క్లాసెస్ చెప్తాం. లైబ్రరీ ఉండాలి, వార్తాపత్రికల విశ్లేషణ ఉండాలి, మాక్ టెస్టులు ఉండాలి, మెంటర్ డైరెక్షన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, డైలీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండాలి, మిలిటరీ గ్రేడ్ ట్రైనింగ్ ఉండాలి, మిలిటరీ గ్రేడ్ హాస్టల్ సదుపాయం ఉండాలి, మిలిటరీ గ్రేడ్ ఫుడ్ సదుపాయం ఉండాలి. సో ఇటువంటి సౌకర్యాలు ఉంటే పోటీ వాతావరణం ఉంటుంది. విద్యార్థి అకాడమిక్ డిగ్రీతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఫోకస్ చేయడం వల్ల సివిల్ సర్వీసెస్ సమగ్రంగా సిద్ధమయ్యేటటువంటి ఎకోసిస్టమ్ ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీరు డిగ్రీ+IAS ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ మొదలుపెట్టండి.